డిసెంబర్ 12, 13, 14వ తారీఖుల్లో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని ఒక వ్యక్తి వెతుక్కుంటూ రాబోతూ ఉంది. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులని ఏ వ్యక్తులు వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు? ఇంతకీ వృశ్చిక రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి? శుభ అశుభ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును. కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నంబర్ 9989794560. తెలుగులో చెప్తాను, నోట్ చేసుకోండి. 9989794560. సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం. ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వృశ్చిక రాశి వారి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారు పూర్తిగా కూడా ధైర్యాన్ని, తెలివిని కలిగి ఉంటారు. అలానే వీరు ఏదైనా సరే వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి సమస్యను అయినా అధిగమించేంత శక్తి ఉంటుంది. అలానే ఈ రాశికి గుర్తు వచ్చేసి తేలు గుర్తు. వీరి స్వభావం ఎలా ఉంటుంది అంటే చాలా షార్ప్గా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఏదైనా సరే అనుకుంటే జీవితంలో సాధించేంతవరకు నిద్రపోరు. వీరు ఎటువంటి సమస్యలను అయినా ఎదుర్కొనేంత శక్తి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరి లైఫ్లో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు అనేవి ఉంటాయి. వాటన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు మాత్రం ధైర్యవంతులు. అందరినీ నవ్వుతూ ఉంటారు. అంతేకాకుండా వీరు ఎంత మంచి వ్యక్తులు అంటే వీరి జీవితంలో ఎన్ని సమస్యలను అయినా ఎదుర్కొంటారు. అలానే వీరికి ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నా సరే వృశ్చిక రాశి వారు అత్యంత తెలివితేటలను కలిగినటువంటి వ్యక్తులు. వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరి యొక్క తెలివితేటలతో దేన్నైనా సరే సాధించే అంత శక్తి సామర్థ్యం కూడా వీరికి ఉంటుంది. అత్యంత ఎక్కువగా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు. అలానే ఎలాంటి విజయాలను అయినా సరే వీరు ఇట్టే పట్టేసుకుంటారు. వీరు సాహసోపేతమైనటువంటి పనులు ఎక్కువగా చేస్తారు. చాకచక్యంగా పనులు చేస్తారు. కానీ ఈ సమయంలో మీకు గ్రహాలు అనేవి కొన్ని ప్రతికూలంగా ఉండటం జరిగింది. అందువల్ల మీరు ఈ సమయంలో ఏదైనా పని చేస్తే గనక ఖచ్చితంగా ఆ పని ఏదైనా సరే మీరు చేసేటప్పుడు ధైర్యంతో చేయండి. అంతేకాదు ధైర్యంతో పాటు వీరు ఎంతటి కష్టాన్ని అయినా సరే చేస్తారు. కానీ గ్రహాలు అనేవి అనుకూలంగా లేనప్పుడు ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది ఉండదు. ఈ వృశ్చిక రాశి వారు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలా కష్టపడాలి అని ఉంటుంది. చాలా కష్టపడతారు. కానీ ఏదో ఒకటి అడ్డొస్తూనే ఉంటుంది. వీరికి ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది. చూసి ప్రతి ఒక్కరూ వీరికి ఏ పని చేత కాదు, వీరు ఏ పని కూడా చేయరు అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వీరి స్వభావం అది కాదు. వీరు కష్టపడుతూనే ఉంటారు. కానీ వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది వీరు కష్టపడుతూ ఉంటారు. కానీ చూసే వ్యక్తులకి మాత్రం వీరు కష్టపడ్డట్టుగా అనిపించదు. కాబట్టి ఇలా గ్రహాలు అనుకూలంగా లేకపోవటమే దీనికి కారణం. గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే గనక ఖచ్చితంగా కూడా వీరికి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వీరు కొంచెం కష్టపడినా ఎక్కువగా ప్రతిఫలం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా కూడా ముందు మీరు గ్రహాలను పూజించి గ్రహాల అనుకూలతను పొందండి. అప్పుడే మీకు జీవితంలో విజయం అనేది ఉంటుంది. ఈ గ్రహాల అనుకూలత వల్లే మీ జీవితంలో నుండి కష్టాలు అనేవి తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలానే ఈ వృశ్చిక రాశి వారిని మాత్రం ఒకరు వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం ఒక వ్యక్తి ఖచ్చితంగా కూడా వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు. అలానే వీరి దశ అనేది కూడా మారబోతూ ఉంది. వీరికి ఉండే ప్రతి సమస్య తీరబోతూ ఉంది.
ఇష్టదైవ ఆరాధనతో వీరికి చాలా మంచి ఫలితాలు వస్తాయి. దాన ధర్మాలు చేయటం వల్ల వీరి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగం యందు అలానే వ్యాపారం యందు కూడా వీరికి ఎన్నో లాభాలు కూడా వస్తాయి అని చెప్పుకోవచ్చు. వీరి చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. వీరికి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే మాత్రం అన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్లే. కానీ గ్రహాలు అనుకూలంగా ఉండాలి అంటే ముఖ్యంగా వీరు మంచి పనులు చేయటం, దాన ధర్మాలు చేయటం వంటివి చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఈ వృశ్చిక రాశి వారికి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీరు కాస్త మంచి పనులు చేస్తే గనక ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలత ఇంకాస్త పెరగాలి అంటే వీరు ఇంకా మంచి పనులు చేయటం ఇవి చాలా ఇంపార్టెంట్. కాస్త మంచి పనులు చేస్తే ఇక గ్రహాల యొక్క అనుకూలత అనేది పెరిగి ఖచ్చితంగా కూడా అదృష్టవంతులుగా మారుతారు. దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వీరి జీవితం అనేది చాలా అనుకూలంగా మారుతుంది. వీరికి అనుకూలంగా మారడమే కాకుండా వీరి దశ అనేది మారి అదృష్టం అనేది ఏదో ఒక వైపు నుండి కలిసి వస్తుంది. కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి యోగం ఉంది. కొంచెం మంచి పనులు చేయాలి. అంటే దాన ధర్మాలు. ఈ దాన ధర్మాలు ఏంటంటే ఎంతటి దోషాన్ని అయినా తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. దాన ధర్మాల వల్ల ఎంతటి సమస్యలు అయినా తొలగిపోతాయి. అలానే కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు. కనుక మర్చిపోకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేయండి. ఈ దాన ధర్మాలు అనేవి మీ జీవితాన్ని మారుస్తాయి. ముఖ్యంగా శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుతారు. ఈ యొక్క సృష్టిలో ఎన్నో చెడు శక్తులు ఉన్నాయి. ఈ చెడు శక్తుల వల్లే జీవితంలో ఎదగలేకపోతూ ఉంటారు. ఈ చెడు శక్తుల కారణంగానే జీవితంలో ఎన్నో రకాల కష్టాలు అనుభవించవలసి ఉంటుంది. వాటి వల్లే దరిద్ర బాధలు అధికమైపోతూ ఉంటాయి. ఇలా దరిద్ర బాధల నుండి అలానే చెడు శక్తుల దుష్ప్రభావాల నుండి అనేక రకాల దోషాల నుండి బయటపడాలి అంటే తప్పకుండా కూడా గ్రహాలు అన్నీ మనకి అనుకూలంగా ఉండాలి. అప్పుడే అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఆ వ్యక్తి ఎవరు అంటే మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు. అలానే మీకు అంటే ఎవరైతే అత్యంత ఇష్టపడుతూ ఉన్నారో మీరు ఆ వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఎవరినైతే అత్యంత ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క పూర్తి అంటే ఆ వ్యక్తుల యొక్క పూర్తి నమ్మకం కావచ్చు. అలానే మిమ్మల్ని కాదు అని ఏదో ఒక కారణంతో వదిలి వెళ్ళిపోయిన వ్యక్తులు కావచ్చు. మళ్ళీ ఈ సమయంలో తిరిగి అయితే మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు. అలా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి వీరిని వెతుక్కుంటూ అయితే రాబోతూ ఉన్నారు. వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి అయితే అదృష్టం ఏదో ఒక వైపు నుండి తన్నుకు వస్తుంది. అదృష్టం అనేది వీరిని తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి గ్రహాల అనుకూలత పొందాలి అంటే చెప్పుకున్నాం కదా, మంచి పనులు చేయాలి, గ్రహాలను పూజించాలి. అలా చేయటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మీరు చేసే ప్రతి మంచి పనికి కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక తెలుసుకున్నారు కదా, డిసెంబర్ 11, 12, 13వ తారీఖుల్లో వృశ్చిక రాశి వారిని ఏ వ్యక్తి వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని